హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక మంచి జ్యూస్ చేయబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక యాపిల్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 2-3 క్యారెట్లను కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ బీట్రూట్ని కూడా పైన చెక్కు తీసుకుని నీట్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకునే మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్లో కానీ సిల్క్ క్లాత్లో కానీ వేసుకుని టైట్గా రసాన్ని మొత్తం గిన్నెలోకి దిగేటట్టు పిండుకోవాలి. ఇలా రసం దిగిన తర్వాత దీనిలో రుచికి సరిపడేటట్టు నిమ్మరసాన్ని అలాగే తేనెని కూడా వేసుకుని కలుపుకుని రోజు తాగినట్లయితే ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్ అంటారు కనుక దీన్ని ఏబీసీ జ్యూస్ అంటారు. ఇది చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక మంచి జ్యూస్ చేయబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక యాపిల్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 2-3 క్యారెట్లను కూడా నీట్గా వాష్ చేసుకొని